పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక రకంగా నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనక ఏటూగా ఉన్నప్పటికీ కూడా మారిన పరిస్థితుల్లో కొంతకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏటూగా వ్యవహరించాడు. పార్టీలో కీలక నేతగా వ్యవహరించడంతో పాటు దాదాపు 4-5 జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఏకఛత్రాధిపత్యం చేసినటువంటి వ్యక్తి. రాజకీయంగా కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ లీడర్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. అయితే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డిని బలంగా నమ్మటమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి బలంగా నిలబడిన వ్యక్తి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆసరా కరువు అయిందా అంటే ఎస్, అవునైనా సమాధానం వస్తుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో అప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. మన మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం కేసు స్టిల్ ఆన్ గోయింగ్ నడుస్తూనే ఉంది. ఆ కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన అనుచరులు పరారీలో ఉన్నారు. వాళ్ళు దొరికి నోరు విప్పితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు ఈ సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసు చుట్టుకునే అవకాశం ఉందని ఇప్పటికే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే వేలాది ఎకరాలు ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో వాటిని బలవంతంగా హోల్డ్ చేసి వారి చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉంటాయి కాబట్టి కలెక్టర్ ఆఫీస్ని తగలబెట్టించారనేది వాదన. సరే, ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి పెద్దగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అండ దొరకల. జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎక్కడా కూడా గట్టిగా ఖండించాల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం పని, ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తగలబెడతాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అసలు దీనికి సంబంధమే లేదు, ఇది రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెట్టే చర్య అని జగన్మోహన్ రెడ్డి బలంగా ఎక్కడా ఖండించాల. అంటే బహుశా మనకెందుకు మన మేడకు చుట్టుకుంటుంది అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేదా పెద్దిరెడ్డికినో అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య మళ్ళీ ఏమన్నా చిన్న చిత్తగా ఏమన్నా వివాదాలు వచ్చాయనేది మనకైతే తెలియదు. కానీ దాని తరువాత కొన్ని కార్యక్రమాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఎంపీ, వీరిరువురు కూడా చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిపించిన అనేక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ శ్రేణులకు ఒకటి అర్థమైంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నాడు. ఇదే మొన్నటి వరకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేడకు కొత్తగా మరొక కేసు చుట్టుకుంది. అదే అటవీ భూముల ఆక్రమణ. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక 23 ఎకరాలు 24 ఎకరాలు అటవీ ప్రాంతంలో భూమి ఉందో, వాస్తవానికి అటవీ ప్రాంతం మధ్యలో భూమి ఉండటమే రేరు. అది ఎప్పుడో 1950s నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి ఉందని చెప్తున్నారు. సరే, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి అనుకుందాం. ఆ 24 ఎకరాలు కాస్త ఇప్పుడు 75 ఎకరాలుగా మారిపోయింది. అంటే దాదాపుగా 50-52 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదనంగా అడవిని ఆక్రమించుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. దాంతో పాటు అక్కడ ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, విలాసవంతమైనటువంటి బిల్డింగ్స్లు కూడా కట్టడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేడకు బలంగా ఉచ్చు బిగిసింది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, సీఎంఓతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎంత ఆక్రమించారు, ఎవరి దగ్గర ఆక్రమించారు, ఇది ఎప్పటి నుంచి వాళ్ళ ఆక్రమణలో ఉంది, వీటన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు ఆ పనిలో ఉన్నారు. సరే, ఇవాళ రేపో దానికి సంబంధించిన నివేదిక వస్తుంది అనుకుంటే అది వేరే విషయం. అయితే ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి నుంచి అండకరువైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అతిపెద్ద ఎలిగేషన్ ఉంది. రేపొద్దున ఈ అటవీ భూముల ఆక్రమణ నిజమేనని నిరూపించబడితే భారీ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పరువు పరపతి రెండు పోయే అవకాశం ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి నుంచి అండ రావట్లేదు. ఇది పెద్దిరెడ్డిని మనసుని బాగా గాయపరిచిందని ఇప్పుడు పెద్దిరెడ్డి అనుచరులు చెబుతున్నటువంటి మాట. మరి ఎందుకు పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది అనేది మనకు తెలియదు. అంటే దీనిలో 2 కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్గా నిలిస్తే రేపొద్దున అది నిరూపించబడితే మళ్ళీ దానికి మనం బాధ్యత వహించాలని జగన్మోహన్ రెడ్డి కాముగా ఉన్నాడా, లేదా పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదైనా చిన్న చిత్తగా వివాదాల వల్ల కామ్గా ఉన్నాడనేది తెలియదు. కానీ పెద్దిరెడ్డి వర్గం మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నమాట వాస్తవం. మిథున్ రెడ్డి కూడా ఆఫ్ ద రికార్డు కొంతమంది దగ్గర జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కరెక్ట్గా లేదు, పార్టీ కోసం ఇంత కష్టపడ్డాము, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచాము, అయినప్పటికీ కూడా ఈరోజు మా మీద ఎలిగేషన్స్ చేసి కూటమి ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకపోవటం, మాకు రక్షణగా నిలిచే ప్రయత్నం చేయకపోవటం మమ్మల్ని తీవ్రంగా బాధించిందని మిథున్ రెడ్డి ఆఫ్ ద రికార్డు కొంతమంది మిత్రుల దగ్గర, రాజకీయ సన్నిహితుల దగ్గర వాపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో మొన్న తూతూ మంత్రంగా ఒక మీడియా సమావేశం పెడితే పాపం వైసీపీ నేతలు ఎవరు కూడా సపోర్ట్ రాలా.
సాధారణంగా మీరు గతం 5 ఏళ్ళు చూడండి, ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెడితే పక్కన ఇటు 4 మంత్రులు ఇటు 4 మంత్రులు కూర్చునేవాళ్ళు, లేదా ఈ వైసీపీలో 4 పెద్ద తలకాయలు ఇటు 4 పెద్ద తలకాయలు కూర్చునేవి. కానీ నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెడితే పాపం అనామకుల్లాగా ఆయన మాట్లాడుకున్నాడు తప్ప ఆయన పక్కన ఏ పెద్ద లీడరు కూర్చోలేదు, ఏ ఒక్కరు కూడా పెద్దిరెడ్డికి అనుకూలంగా మాట్లాడలేదు, ఏ ఒక్కరు ఆ కుటుంబానికి బాసటగా నిలిచే ప్రయత్నం చేయరా. ఆరోపణలు వచ్చాయి, తప్పదు కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి, మీరు ప్రెస్ మీట్ చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ చూడండి, ప్రెస్ మీట్ మొత్తం కూడా పాపం ఏదో దిగాలుగా ఏడుపు మొహంతో, ఏడుపునేదో కడుపులో బిగబట్టి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా పెద్దిరెడ్డి మాట్లాడాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా పెద్దిరెడ్డి సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నేను కట్టిన విలాసవంతమైన భవనాలన్నీ అక్కడ పని వాళ్ళ కోసం కట్టాను, అక్కడ ఉండే వాళ్ళ కోసం కట్టాను అని చెప్పి ఏదో చెప్పాడు. దీన్ని ఎవరో నమ్మరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన భవనాలను అడవి మధ్యలో అక్కడ పనిచేసే పని వాళ్ళ కోసం కట్టాలంటే ఎవడైనా నమ్ముతాడా? నువ్వేదో 4 షెడ్లు వేసి నేను పని వాళ్ళ కోసం వేసానంటే ఎవడైనా నమ్ముతాడు. అంతేగాని నువ్వు కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టేసి నేను పని వాళ్ళ కోసమే బిల్డింగ్లు కట్టానంటే ఎవడు నమ్మరు దాన్ని. సో పెద్దిరెడ్డి తప్పించుకోవడానికి దారి లేక అన్నీ కూడా శాటిలైట్ ఫోటోల్లో కానివ్వండి, డ్రోన్ ఫోటోల్లో కానివ్వండి స్పష్టంగా కనపడ్డాయి. నేను కట్టలేదు అని చెప్పలేడు కాబట్టి కట్టాను అని ఒప్పుకుంటే ఎందుకు కట్టావని అడుగుతారు. కాబట్టి ఏదో పనివాళ్ళం కోసం కట్టానని చెప్పి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా వైసీపీలో పెద్ద తలకాయలుగా చలామణి అయ్యి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితో సమానంగా చక్రం తిప్పిన ఎవరో కూడా వాళ్ళకి అండగా రాలా. ఏదో అడపాదడప రోజానో అడపాదడప అంబటి రాంబాబు ఏదో మాట్లాడటమే తప్ప మీరు ఎంటైర్ వైసీపీని మీరు పరిశీలించండి, 2 మాత్రమే మాట్లాడుతున్నారు. 1 రోజా, 2 అంబటి రాంబాబు. ఇంకెవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అంటే వాళ్ళ భయాలు వాళ్ళకుంటే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు నోరు జారాం విచ్చలవిడిగా. ఇప్పుడు ఏదన్నా నోరు జారితే మన బొక్కలు ఎక్కడ బయటకు లాగుతారో, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడతారో అనే భయం వైసీపీ నేతల్లో కూడా ఉంది. మరి రోజాలోను అంబటి రాంబాబులోను లేదా అంటే వాళ్ళలో ఉన్నా వాళ్ళకి తప్పదు. వాళ్ళకి ఆ పార్టీ కాకపోతే గత్యంతరం లేదు. రోజా అంబటి రాంబాబుని ఏ పార్టీలో తీసుకుంటారు మీరు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు వైసీపీకే రాజీనామా చేశారు. ఏ పార్టీ అయినా వాళ్ళని తీసుకుంటుందా? టీడీపీలోకి వాళ్ళు రాలేరు. జనసేన పార్టీ వాళ్ళని తీసుకోదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ని. ఇక బీజేపీలోకి వెళ్లే ధైర్యం వాళ్ళకి చాలదు. కాబట్టి సచ్చినట్టు ఉన్నంతకాలం ఉంటే వైసీపీ పార్టీలో ఉండాలి, లేదా విజయసాయి రెడ్డి లాగా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఈ 2 ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి వాళ్లే సచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చను వైసీపీ కూడా కొంత నిశితంగా గమనిస్తుంది. వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఏమనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం అందరికీ అండగా ఉంటాడు, ఏ ఒక్కరికి ఆపద వచ్చినా జగన్మోహన్ రెడ్డి బలంగా నిలబడి పోరాడతాడనే ఒక అపోహ వైసీపీ కార్యకర్తల్లోనూ ద్వితీయ శ్రేణి నేతల్లోనూ ఉండే మాట వాస్తవం. చాలా మంది అనుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి నిలబడతాడని అనుకునేవాళ్ళు. బట్ అది పచ్చి అబద్ధం అని చెప్పి ఇప్పుడు ఇటు ఆల్రెడీ విజయసాయి రెడ్డి ఘటన, 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘటనతో పాటు ఆల్రెడీ కొంతమంది వైసీపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడెళ్ళిపోయారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత బలంగా నిలబడేవాడు, అంత సపోర్ట్ చేసేవాడైతే అధికారం పోగానే అంత ఈజీగా చాలామంది వెళ్ళిపోరు. ఎందుకు తప్పుకున్నారంటే, చాలామంది తప్పుకున్న వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చటం లేదు, ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ధోరణి మారలేదు. మీకు జగన్మోహన్ రెడ్డి గురించి అర్థం అవ్వాలని నేను ఒక మాట చెప్తా. ఏ పార్టీ అయినా సరే ఓడిపోయిన తర్వాత మొదటగా చెప్పే మాట ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ లేదా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు గారు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ ఓడిపోయారనుకోండి ఎన్నికలైన వెంటనే ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి, మేము ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి గెలిచిన పార్టీకి ఆ అభ్యర్థికి అభినందనలు తెలపడం అనేది ఆనవాయితీ. మీరు 2019 తీసుకుంటే చంద్రబాబు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి, ఎస్ మేము ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు యాక్సెప్టే, జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు, మేము ప్రజల పక్షాన వారి సమస్యల మీద పోరాడతామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టామన్నాడు, నేను ఇచ్చిన రైతు భరోసా ఏమైపోయిందో, నేను ఇచ్చిన అమ్మఒడి ఏమైపోయిందో, ఈ పథకాలన్నీ ఏమైపోయాయో, ఈ ఓట్లన్నీ వెళ్ళిపోయాయో నాకు అర్థం కావట్లేదు అన్నాడు తప్ప, నేను ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తున్నానని స్టిల్ 7 నెలలు అయింది, ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పలా. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల నిర్ణయాన్ని కూడా ఒప్పుకోవట్లా. అది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి నిదర్శనం. నాకు తెలిసి దేశంలోనే ఒకే ఒక నేత జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పుని గౌరవించకుండా, నేను అది చేశాను గెలిపించలేదు, ఇది చేసిలేని గెలిపించలేదని మాట్లాడిన ఏకైక వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
అలా అంటే జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళను కూడా దూరం పెట్టుకోవడం, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి దూరం అవటం అనేది పార్టీ అనేది పూర్తిగా మునిగిపోయే నావా. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ చెబుతూ వచ్చింది ఒకటే, వైసీపీ అనేది మునిగిపోయే నావా. అంటే చాలా మంది నమ్మలా, ఎలా మునిగిపోతే వాళ్ళకి బొట్టు బేస్ ఉంది కదా, సీట్లు రాకపోయినా ఓట్లు వచ్చాయి కదా, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటారు కదా అని చాలా మంది అనుకున్నారు. సరే నిజంగా వైసీపీ నిలబడితే పుంజుకుంటుందేమో, కాదని మనం అంటలా. కానీ నిలబడటానికి ఎవరున్నారు వైసీపీలో? జగన్మోహన్ రెడ్డి తప్ప. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప మరొక నేత లేడు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి దేకటం లేదంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి దూరం చేసుకుంటున్నాడంటే ఇక మిగిలిన నేతలందరూ కూడా ఎంత అంటే ఇది ఖచ్చితంగా వైసీపీలో ఒక అంతర్యుద్ధానికి దారి తీయబోతుంది. ఇదే పందా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద కూడా సొంత పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆ పార్టీలో వేరొక నాయకత్వాన్ని కోరుకునే పరిస్థితి కూడా రాబోతుంది. ఏది ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు ఉక్కిరి బిక్కిరి అవుతున్నా జగన్మోహన్ రెడ్డి నుంచి లభించే మద్దతు మాత్రం ఏమాత్రం లేకపోవడంతో పెద్దిరెడ్డి వర్గీయులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఎందుకు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుకునే ప్రయత్నం చేయటం లేదు అనేది కాలమే సమాధానం చెప్తుంది.